హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓబ్లేస్ ఎడ్యుకేషన్. గత క్లాస్లో మనము ఫ్రాక్షన్స్ యొక్క రకాల గురించి మనం చర్చించుకున్నాం. మరి ఈరోజు మనము ఈ దినం ప్రత్యేకించి కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే భిన్నాల పోలిక, మరి భిన్నాలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసే విధానం, మరి భిన్నాల కూడిక, భిన్నాల తీసివేత తదుపరి అంశాల గురించి మనము నేర్చుకుందాం. మొట్టమొదటిగా భిన్నాల పోలిక. భిన్నాల పోలిక అనే దాని ఇంగ్లీష్లో కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటారు. భిన్నాల పోలిక అంటే మనకు రెండు భిన్నాలు వచ్చి అందులో ఏది పెద్దది ఏది చిన్నది అని అడిగేదానికి ఆస్కారం ఉంది. ఎగ్జాంపుల్ ఒకటిగా తీసుకున్నట్లయితే 2/5 మరియు 3/7. 2/5 మరియు 3/7 అనేవి రెండు భిన్నాలు. ఈ రెండు భిన్నాలలో ఏ భిన్నం చిన్నది, ఏ భిన్నం పెద్దది అని మనకు అడిగేదానికి ఆస్కారం ఉంది. మరి ఇప్పుడు మనం దాని సమాధానాన్ని ఎలా చెప్పగలుగుతామంటే 2/5, 3/7. ఇందులో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మొదటి పద్ధతి హారాల కసాగు. 2/5, 3/7 అనే రెండు భిన్నాల్లో హారాల విలువలు ఏమున్నాయంటే 5, 7. కాబట్టి హారాల కసాగు వేరువేరు ఎక్కంలో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మల్టిప్లై చేస్తాం. 5 × 7 దట్ ఈస్ ఈక్వల్ టు 35. కాబట్టి 5,7ల కసాగు వచ్చేసి 35 అవుతుంది. ఇప్పుడు మనకు 2/5 దట్ ఈస్ ఈక్వల్ టు 2/5. మరి ఇక్కడ 2/5లో హారం విలువ 5 కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నటువంటి కసాగు విలువ 35కు సమానంగా రావాలంటే ఈ 5ను ఏ సంఖ్య చేత గుణకారం చేయాలంటే 7 5 35. కాబట్టి ఇక్కడే ఆపోజిట్గా ఉంది. ఇక్కడ 5 కాబట్టి తర్వాత 7తో గుణకారం చేయాలి. ఇంటూ 7/7 దట్ ఈస్ ఈక్వల్ టు 2 7 14 బై 5 7 35. కాబట్టి 2/5కు సమానమైన భిన్నం ఏంటి అంటే 14/35 అని చెప్పవచ్చు. అంటే 2/5ను హారాల కసాగు విలువ 35 కాబట్టి 35 వచ్చే విధంగా ఈ 2/5ను మార్చడం అనేది జరిగింది. కాబట్టి లవకమ హారాలు ఒకే నెంబర్ చేత 7/7తో గుణకారం చేస్తే 2 7 14, 7 5 35. కాబట్టి 2/5కు హారం విలువ సమానంగా కలిగినటువంటి భిన్నం ఏంటంటే 14/35. నెక్స్ట్ మనకు తదుపరి రెండవ భిన్నం తీసుకున్నట్లయితే ఇక్కడ 3/7ను ఇంటూ ఏ నెంబర్ చేత గుణకారం చేయాలి 35కు సమానంగా రావాలంటే 5. కాబట్టి లవాని హారాన్ని 5 చేత గుణకారం చేసినట్లయితే 3 5లు 15 బై 7 5లు 35. కాబట్టి 3/7కు సమానమైనటువంటి భిన్నము 15/35 అవుతుంది. ఎందుకు ఇక్కడ 3/7ను 5/5 చేతనే మాత్రమే గుణకారం చేసినామంటే ఇక్కడ మనకు 5 7ల కసాగు 35 కాబట్టి 35కు సమానమైనటువంటి విలువ రావాలంటే ఈ 7ను 5 చేత గుణకారం చేయాలి కాబట్టి 5/5 చేత గుణకారం చేయడం జరుగుతుంది. కాబట్టి 3 5ల 15 బై 7 5ల 35. ఇప్పుడు మనకు 2/5 కామ
3/7 దట్ ఈస్ ఈక్వల్ 2/5కు సమానమైన భిన్నం వచ్చేసి 14/35 కామా 3/7కు సమానమైన భిన్నం వచ్చేసి 15/35. ఇప్పుడు మనం గమనించినట్లయితే హారాల విలువ రెండిట్లో సమానంగా వచ్చింది కాబట్టి మరి ఎటువంటి భిన్నాలను ఏమంటారంటే సజాతి భిన్నాలు అంటారు. ఎందుకు సజాతి భిన్నాలు అంటారంటే హారాల విలువ సమానంగా ఉంది కాబట్టి ఇప్పుడు మనము లవాల విలువ కంపేర్ చేయాలి, పోలిక చేయాలి. కాబట్టి 14/35 15/35లో హారాల విలువ సమానంగా 35 ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు లవం విలువ కంపేర్ చేసినట్లయితే 14 కంటే 15 పెద్ద విలువ కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 14/35 ఈజ్ లెస్ దాన్ టు 15/35 అవుతుంది. మరి 14/35 అనేది దేనికి సమానమైనది? 2/5. కాబట్టి 2/5 ఈజ్ లెస్ దాన్ టు 3/7. కాబట్టి ఇచ్చినటువంటి మనకు ప్రశ్నలో 2/5 మరియు 3/7లలో ఏది చిన్నది ఏది పెద్దది అంటే 2/5 అనేది చిన్నది అవుతుంది, 3/7 అనేది పెద్దది అవుతుంది. ఇది మనకు రెండు భిన్నాలు ఇచ్చి ఈ రెండు భిన్నాలలో ఏ భిన్నం చిన్నది ఏ భిన్నం పెద్దది అని కనుగొనాలంటే ఇది మనకు తెలిసినటువంటి పద్ధతి. నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్ గమనించినట్లయితే 4/7 5/7. మరి ఇక్కడ గమనించినట్లయితే 4/7 5/7 రెండు కూడా సజాతి భిన్నాలు కాబట్టి సజాతి భిన్నాలను నేరుగా మనము కంపేర్ చేసినట్లయితే హారాల విలువ సమానం ఉంది కాబట్టి వాటిని తీసుకోకపోతే నెక్స్ట్ 4/5తో పోలిక చేసినట్లయితే 4 కంటే 5 అనేది పెద్దది కాబట్టి అప్పుడు 4/7 is less than to 5/7. అనగా 4/7 అనేటువంటిది చిన్నదైతే 5/7 అనేటువంటిది పెద్ద భిన్నం అవుతుంది. నెక్స్ట్ మనకు చివరిగా ఇంకో రెండు భిన్నాలు తీసుకున్నాం. 3/7 2/4. ఇక్కడ తీసుకున్నట్లయితే తప్పనిసరిగా హారాల విలువ సమానంగా లేదు కాబట్టి కంపల్సరిగా కసాలు తీసుకోవాలి. కాబట్టి 7 4 28. కాబట్టి 3/7 దట్ ఈస్ ఈక్వల్ టు 3/7 ఇంటూ 4 చేత గుణకారం చేస్తే 4/4 దట్ ఈస్ ఈక్వల్ టు 3 4 12 బై 7 4 28. కాబట్టి 3/7కు సమానమైన భిన్నం ఏంటంటే 12/28. నెక్స్ట్ 2/4 దట్ ఈస్ ఈక్వల్ టు 2/4 ఇంటూ ఏ నెంబర్ చేత గుణకారం చేయాలంటే ఇక్కడ 7 4ల కసాగు దట్ ఈస్ ఈక్వల్ 7 ఇంటూ 4 దట్ ఈస్ ఈక్వల్ 28. మరి 28కి సమానమైన భిన్నం రావాలంటే 4 7తో గుణకారం చేయాలి కాబట్టి లవకామ హారాలు 7తో గుణకారం చేస్తాము. కాబట్టి 2 7 14 బై 4 7 28. కాబట్టి 2/4కు సమానమైనటువంటి భిన్నం వచ్చేసి 14/28 అవుతుంది. కనుక ఇప్పుడు మనకు 3/7 2/4 విజాతి భిన్నాలు కాబట్టి విజాతి భిన్నాలను మనము సజాతి భిన్నాలుగా మార్చుకొని తర్వాత పోలిక చేయాలి. కాబట్టి ఇప్పుడు 3/7 2/4 అనేటువంటిది విజాతి భిన్నాలు కాబట్టి వీటిని సజాతి భిన్నాలుగా మారిస్తే 3/7 2/4 దట్ ఈస్ ఈక్వల్ టు 3/7కు సమానమైన భిన్నం వచ్చేసి 12/28. మరి 2/4కు సమానమైన భిన్నం వచ్చేసి 14/28.
28. కాబట్టి ఇక్కడ హారాల విలువ సమానంగా ఉంది కాబట్టి ఈ 28ని మనం పక్కన పెట్టినట్లయితే 12 మరియు 14లలో 14 పెద్దది కాబట్టి 12/28 is less than 14/28. టోటల్ గా తీసుకుంటే 12/28 దేనికి సమానమైనది 3/7కు. మరి 14/28 దేనికి సమానము 2/4కు. కనుక చివరిలో 2/4 అనేటువంటిది పెద్దది అని చెప్పవచ్చును. ఇది మనకు మొదటి పద్ధతి. మరి ఇదే మనకు సెకండ్ మెథడ్ చూద్దాం. 2/5 3/7 అనేటటువంటి విజాతీయ భిన్నాలను వీటిని ఏది పెద్దది ఏది చిన్నది అనేటువంటిది రెండవ పద్ధతి ద్వారా మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఈ రెండవ పద్ధతి అనేది మన కాంపిటీషన్ ఎగ్జామ్లో సులువుగా ఉపయోగపడుతుంది కాబట్టి జాగ్రత్తగా వినండి. కాబట్టి మనకు తెలిసిన విధంగా 2/5 3/7 ఈ రెండు భిన్నాలు విజాతీయ భిన్నాలు కాబట్టి వీటిని సజాతీయ భిన్నాలుగా మార్చకుండా డైరెక్ట్ గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి అడ్డు గుణకారం. కాబట్టి 2 ఏళ్ళు 14 5 మూడు 15 సింపుల్ గా 2 ఏళ్ళు 14 5 మూడు 15. మరి 14 15లలో ఏది పెద్దది అంటే 15 అనేటువంటిది పెద్దది కాబట్టి 14 is less than 15 అంటారు. అంటే 2/5 is less than 2 3/7 అనగా 3/7 అనేటువంటిది పెద్దది అని చెప్పవచ్చు. 2/5 అనేది చిన్నది. ఇది మనకు షార్ట్ కట్ మెథడ్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 3/7 2/4 కూడా గమనించినట్లయితే సింపుల్ గా క్రాస్ మల్టిప్లికేషన్ 3 4 12 7 2 14. ఇక్కడ కూడా 12 14తో మనం కంపేర్ చేసినట్లయితే 14 అనేది పెద్దది కాబట్టి 14 అనేది దేనికి సమానం అవుతుంది 2/4 కిందకి వస్తుంది కాబట్టి 3/7 is less than 2/4 అవుతుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక్కడ రెండింటికి కూడా 35 వస్తుంది, ఇక్కడ కూడా 35 వస్తుంది. నేను అది తీసుకోవడం లేదు, అది కామన్ కాబట్టి 7 5 35. ఇక్కడ కూడా 7 4 28 వస్తుంది రెండింటికి కాబట్టి అవి నేను తీసుకోవడం లేదు. న్యూమరేటర్ మాత్రం కంపేర్ చేస్తాము. ఇది మనకు రెండవ పద్ధతిలో భిన్నాల పోలిక, రెండు భిన్నాలు ఇచ్చినప్పుడు. నెక్స్ట్ మనకు మూడు భిన్నాలు ఇచ్చినప్పుడు 2/5 6/3 4/2 2 లేదా అంతకంటే ఎక్కువ భిన్నాలు ఇచ్చి ఇటువంటి భిన్నాలను ఏది పెద్దది ఏది చిన్నది అని కనుగొనాలంటే తప్పనిసరిగా మనము కసార మెథడ్ తీసుకోవాలి. దీనికి వేరే పద్ధతి అంటూ ఏం లేదు. 5, 3, 2ల కాసాగు 5 3 2 డిఫరెంట్ టేబుల్లో ఉన్నాయి కాబట్టి వేరు వేరు ఎకంలో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా 5 × 3 × 2 దట్ ఈస్ ఈక్వల్ టు 5 3 15 15 2 30. ఒకటి 5, 3, 2ల కసాగు వచ్చేసి 30 అయింది. ఇప్పుడు మనకు మొదటి భిన్నం తీసుకున్నట్లయితే 2/5 దట్ ఈస్ ఈక్వల్ టు ఈ 2/5 అనేటువంటిది హారాల కసాగు 30కి సమానమైన భిన్నంగా తీసుకోవాలి. కాబట్టి 2/5ను ఏ సంఖ్య చేత గుణకారం చేయాలంటే
5 6ల 30 కాబట్టి 6/6తో గుణకారం చేయాలి. 2 6ల 12 బై 5 6ల 30. కాబట్టి ఈ 2/5కు సమానమైన భిన్నము ఏంటి అంటే 12/30 అవుతుంది. నెక్స్ట్ మనకు 6/3. మరి 6/3ని ఏ సంఖ్య చేత గుణకారం చేయాలంటే మనకు హారాల కసాగులో 30కి సమానం రావాలి. కాబట్టి 3 10ల 30 కాబట్టి 10/10తో గుణకారం చేయాలి. కాబట్టి 6 10లు 60/3 10లు 30. కాబట్టి 6/3కు సమానమైన భిన్నం ఏంటంటే 60/30 అవుతుంది. నెక్స్ట్ మనకు 4/2. మరి 4/2ని ఏ సంఖ్య చేత గుణకారం చేయాలంటే 2 15లు 30 కాబట్టి 15/15తో గుణకారం చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 4 × 15 లేదా 15 4లు 60 బై 2 15లు 30. కాబట్టి 4/2కు సమానమైన భిన్నం ఏంటంటే 60/30. కాబట్టి ఇది మనకు 2/5కు సమానమైన భిన్నం వచ్చేసి 12/30. తర్వాత 6/3కు సమానమైన భిన్నం 60/30. నెక్స్ట్ మనకు 4/2కు సమానమైన భిన్నం 60/30. ఇప్పుడు మనకు 2/5, 6/3, 4/2 that is equal to 12/30, 60/30, 60/30. ఇప్పుడు మనం గమనించినట్లయితే 2/5, 6/3, 4/2లు విజాతి భిన్నాలు కాబట్టి వీటిని సజాతి భిన్నాలుగా మార్చడం కాబట్టి మరి హారాల విలువ సమానం ఉంది కాబట్టి దాన్ని తీసుకోకపోతే 12, 60, 60ను కంపేర్ చేసినట్లయితే వీటిలో పెద్దది వచ్చేసి 60/30, 60/30, 12/30గా తీసుకోవచ్చు. ఈ రెండు సమానమైన భిన్నాలు కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి మనకు అడిగిన ప్రశ్న ఏంటంటే 2/5, 6/3, 4/2లలో ఏది పెద్దది ఏది చిన్నది? కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 2/5 అనేది 2/5 అనేది చిన్నది. నెక్స్ట్ 6/3 లేదా 4/2 అనేటువంటిది ఆ రెండిట్లో ఏదో ఒక నెంబర్ తీసుకోవచ్చు కాబట్టి అవి రెండు పెద్దవి అని తీసుకోవచ్చు. కాబట్టి 6/3, 4/2లు పెద్దవి అని తీసుకోవచ్చు. అది మనకి ఇక్కడ ఇవి రెండు కూడా మనకు సమానమైన భిన్నాలు కాబట్టి అందుకే ఇక్కడ రెండు కూడా సమానమైన భిన్నాలు రావడం జరిగింది. నెక్స్ట్ మనకు 2/5, 6/3,
2 కామా 4/3 కామా 5/2లను ఆరోహణ కామా అవరోహణ క్రమాలలో రాయండి అని అడిగడానికి మనకు ఆస్కారం ఉంది. కాబట్టి ఇక్కడ మనకు 4 భిన్నాలు ఇచ్చినాడు. ఈ 4 భిన్నాలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాయాలి. ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు, లేదా చిన్న భిన్నం నుంచి పెద్ద భిన్నం వరకు. అవరోహణ అంటే పెద్ద భిన్నం నుంచి చిన్న భిన్నం వరకు. మరి దీన్ని మనకు తెలిసిన విధంగా ఇచ్చినటువంటి భిన్నాలు 2/5, 6/2, 4/3, 5/2. మరి వీటిలో మనకు ఇవి ఇచ్చినటువంటి భిన్నాలు అనేటువంటివి విజాతి భిన్నాలు కాబట్టి వీటిని సజాతి భిన్నాలుగా మార్చాలండి. సజాతి భిన్నాలు మార్చాలంటే హారాలకు వస్తాడు. హారాల కసాగు 5, 3, 2, 2. 5 కన్నా యాస్టేజ్, 3 యాస్టేజ్ కన్నా రాస్తాం. 2 ఒకట్ల 2 ఒకట్ల. ఒకటి హారాల కసాగు 2 × 5 × 3 దట్ ఈస్ ఈక్వల్ టు 2 5లు 10, 10 మూల 30. ఒకటి 5, 2, 3, 2ల కసాగు వచ్చేసి 30 వచ్చింది. మనకు తెలిసిన విధంగా 2/5 దట్ ఈస్ ఈక్వల్ టు 2/5 ఇంటూ ఏ నెంబర్తో గుణకారం చేయాలి. ఇక్కడ 30కి సమానం కావాలి కాబట్టి 5 3 15 కాదు, 5 6ల 30 కాబట్టి 6/6 దట్ ఈస్ కూడా 2 6లు 12 బై 5 6ల 30. కాబట్టి 2/5కు సమానమైన భిన్నం వచ్చేసి 12/30. నెక్స్ట్ మనకు 6/2. 6/2 ఇంటూ ఏ నెంబర్తో గుణకారం చేయాలి. 2 15లు 30 కాబట్టి 15/15తో గుణకారం చేయాలి. ఒకటి 15 6ల 90. ఒకటి 2 15లు 30. ఒకటి 6/2కు సమానమైన భిన్నం వచ్చేసి 90/30. నెక్స్ట్ మనకు 4/3. 4/3 ఇంటూ ఏ నెంబర్తో గుణకారం చేయాలి. 30కి సమానాలని 10/10. 4 10లు 40, 3 10లు 30. ఒకటి 40/30 అనేది 4/3కు సమానమైన భిన్నం. నెక్స్ట్ మనకు 5/2. 5/2 ఉంటే ఏ నెంబర్తో గుణకారం చేయాలి. 15. 15 ఓకే. ఒకటి 15 5లు 75, 2 15లు 30. కాబట్టి 5/2కు సమాన భిన్నం వచ్చేసి 75/30. రెండు 5, 6/2, 4/3, 5/2 దట్ ఈస్ ఈక్వల్ టు 2/5కు సమానమైన భిన్నం 12/30. నెక్స్ట్ 6/2కు సమానమైన భిన్నం 90/30. నెక్స్ట్ మనకు 4/3కు సమానమైన భిన్నం 40/30. నెక్స్ట్ మనకు చివరిగా 5/2కు సమానమైన భిన్నం 75/30. మరి ఇక్కడ గమనించినట్లయితే అన్నిట్లో హారాల విలువ 30 వచ్చింది కాబట్టి మరి ఇటువంటి భిన్నాలన్నీ కూడా
హారాల విలువ సమానంగా ఉంది కాబట్టి ఇటువంటి భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు. మరి సజాతి భిన్నాలు 30 ఉంది కాబట్టి దాన్ని తీసివేసినట్లయితే మరియు లవాల విలువ కంపేర్ చేసినట్లయితే 12/30 is less than 2, 40/30 is less than 2, 75/30 is less than 2, 90/30. అంటే అన్నిటికన్నా పెద్దది వచ్చేసి 90/30, తర్వాత చిన్నది 75/30, తర్వాత చిన్నది 40/30, తర్వాత చిన్నది 12/30. మనకి ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే ఫస్ట్ ఆరోహణ క్రమం. ఆరోహణ క్రమము అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు రాయడం అంటే చిన్న భిన్నం. మరియు 12/30కి సమానమైనది వచ్చేసి ఏంటి 2/5, తర్వాత 40/30కి సమానమైనది 6/2, తర్వాత 75/30కి సమానమైనది 4/3, తర్వాత 90/30కి సమానమైనది 5/2. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఇచ్చిన ప్రశ్న ప్రకారమే ఆర్డర్గా కూడా మనకు ఆరోహణ క్రమం అనేది వచ్చేసింది. అంటే మనకు ఇక్కడ ప్రాబ్లంలో అలా వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. మరి ప్రాబ్లంలో డిఫరెంట్గా ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా వాటిని ఏది పెద్దది ఏది చిన్నది అనేది చెప్పాలి. తప్పనిసరిగా ఈ విధంగా పద్ధతి చేసి చివరిగా సజాతి భిన్నాలుగా మార్చినప్పుడు మాత్రమే వాటిని ఆరోహణ క్రమం అని రాయొచ్చు. నెక్స్ట్ అవరోహణ క్రమం అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య వరకు. దాని రివర్స్ 5/2, 4/3, 6/2, 2/5. ఇది మనం ఈరోజు భిన్నాల పోలిక, భిన్నాలను ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమం రాసే విధానం. మరి తదుపరి అంశాలను తర్వాత క్లాసులో మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. మరియు మా ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.